సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఎనర్జెటిక్ స్టార్ రామ్ తాజాగా నటించిన శివం గత వారం థియేటర్లకు వచ్చింది. ఊహించని రీతిలో బీభత్సమైన బ్యాడ్ టాక్ ను మూటగట్టుకుని డిజాస్టర్ వైపు పరుగులు పెడుతుంది. నిజంగా ఈ సినిమాకు ఎలాంటి బ్యాడ్ టాక్ వచ్చింది అంటే దానిని ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కానంత దారుణంగా వచ్చింది. రీసెంట్ టైమ్ లో ఓ మాదిరి స్టార్ గిరి ఉన్న తెలుగు సినిమాకి ఈ రేంజ్ లో నెగిటివ్ టాక్ రావటం శివం సినిమాకే. అంటే ఈ మధ్య కాలంలో బాగోని సినిమాలు తెలుగులో రాలేదు అని చెప్పడం కాదు, వచ్చాయి, కానీ ఇంత బ్యాడ్ గా ప్రచారాన్ని అయితే ఏ సినిమా మూట కట్టుకోలేదు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతల సంఘం ఓ సిండికేట్ ని ఏర్పాటు చేసుకుంది. అందులో ఉన్న నిర్మాతల సినిమాలని ఆ సిండికేటే జాగ్రత్తగా ప్రమోట్ చేసిద్ది, డిస్ట్రిబ్యూట్ చేసిద్ది. సిండికేట్ నిర్ణయించిన టీవీ ఛానల్స్ కే యాడ్స్ ఇవ్వాలి, సిండికేట్ నిర్ణయించిన పేపర్ కే యాడ్స్ ఇవ్వాలి, అలాగే సిండికేట్ నిర్ణయించినట్టుగానే థియేటర్లు తీసుకోవాలి. అలానే సిండికేట్ పాపులర్ అయిన కొన్ని టీవీ ఛానల్స్ ని, పాపులర్ గా ఉన్న కొన్ని వెబ్సైట్స్ ని ఎంచుకుని వాళ్ళకే యాడ్స్ ఇస్తూ సినిమా బాగుంటే బాగుందని రాయించుకుంటున్నారు, చెప్పించుకుంటున్నారు. బాగాలేదన్నప్పుడు మాత్రం పర్వాలేదు, చూడొచ్చు, ఆ అంశం బాగుంది, ఈ అంశం బాగుంది, దీనికోసం చూడొచ్చు, దానికోసం చూడొచ్చు అంటూ దాటవేసే టాక్ ని ప్రచారంలోకి తెచ్చేట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి టాక్ మూలంగా సినిమా ఎంత బాగుండకపోయినా కలెక్షన్ల పరంగా కొంత సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది సినిమా. ఈ విషయానికి సంబంధించి సిండికేట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, వెబ్సైట్స్ ని, ఛానల్స్ ని బాగా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు శివం విషయానికి వస్తే శివం సినిమా కూడా సిండికేట్ లో ఉన్న నిర్మాత నుండి వచ్చిందే. కానీ చిత్రంగా ఈ సినిమాపై అందరూ బ్యాడ్ గానే రాసుకుంటూ వచ్చారు. సిండికేట్ చెప్పు చేతల్లో ఉన్నాయనుకున్న వెబ్సైట్స్ కూడా ఈ సినిమా గురించి బాగాలేదని మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది, ఆ పైన చాలా అనుమానాలు కల్పించింది. ఎందుకు ఇలా జరిగింది అని వివరాలు సేకరించడం మొదలు పెడితే కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలవడం మొదలు పెట్టాయి. పరిశ్రమలోని కొంతమంది పెద్దలు చెప్తున్న దాని ప్రకారం ఈ సినిమా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాని వేరే హీరోతో ప్లాన్ చేసుకున్నాడు. కొంత షూటింగ్ జరిగిన తర్వాత హీరోకి దర్శకుడికి పడక ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథని రామ్ దగ్గరికి తీసుకొచ్చి రామ్ తో శివం పూర్తి చేసి థియేటర్లకు పట్టుకొచ్చాడు. శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం నచ్చని ఆగిపోయిన సినిమా హీరో వర్గమే ఈ సినిమా మీద బ్యాడ్ టాక్ ప్రచారం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పుకొస్తున్నారు. అలానే మరికొంతమంది ఏం చెప్తున్నారు అంటే శివం నిర్మాత ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు, మంచి లాభాలు తెచ్చిపెట్టిద్ది అన్న ఉద్దేశంతో చాలా ప్రాంతాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఆయన దగ్గరే పెట్టుకున్నారంట. ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఆ హక్కుల్ని అమ్మటానికి ఆసక్తి చూపించలేదంట. ఈ అక్కసుతో కూడా కొంతమంది సినిమాపై ఇటువంటి ప్రచారానికి ఒడిగట్టి ఉండొచ్చు అని చెప్పుకొస్తున్నారు. అది సంగతి. సినిమా బాగున్నా లేకపోయినా డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి నిర్మాతలు ఏర్పాటు చేసుకున్న సిండికేట్ పనితనం బానే ఉంది. కానీ అన్ని విషయాలు సిండికేట్ పరిధిలోనే ఉండిపోవు, దాని పరిధిని దాటి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అని శివం సినిమా నిరూపిస్తుంది. మరి ఈ సమస్యలకు సంబంధించి సిండికేట్ ఎటువంటి నివారణ చర్యలు చేపడుతుందో వేచి చూద్దాం. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బీనా టాకీస్ రాజా. థ్యాంక్ యూ.